కొత్త సంవత్సరం వచ్చేసింది కదా, అదే ఉగాది పండుగ. ఉగాది పండుగ సంబరాలు అందరూ గ్రాండ్గా చేసుకున్నారు. కామన్ పబ్లిక్తో పాటు పొలిటీషియన్ వాళ్ళు కూడా పార్టీ ఆఫీసుల్లో పండగ సంబరాలు చేసుకున్నారు. అన్నిటి దగ్గరైన సెలబ్రేషన్ల మీద ఓ లుక్ వేద్దాం. కొత్త సంవత్సరం వచ్చింది కదా, అదే ఉగాది పండుగ. ఆ ఉగాది పండుగ కళ్ళలో అంతా కనిపిస్తున్నాయి. అన్ని గుళ్ళు గోపురాలు భక్తులతోనే నిండిపోయాయి. ఈ సంవత్సరం అంతా బాగుండాలని, చల్లగా చూడమని దేవుడికి దండం పెట్టుకున్నారు. సాయంత్రం పంచాంగం చెప్తుంటే మరి ఈ సంవత్సరం పంటలు ఎలా పండుతాయి, వానలు ఎండలు ఎలా ఉన్నాయని అందరూ అరుచుకున్నారు. ఇక రాజ్భవన్లో గవర్నర్ సార్ అయితే ఆదివారం నాడే ఉగాది పండుగ చేసేశారు. పంతులు గారు పంచాంగం చెప్తుంటే చెవులు తెరిచి మరీ బానే విన్నారు. కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇక పార్టీ ఆఫీసుల్లో కూడా ఎప్పటి తీరులాగే ఆచారం ప్రకారం గ్రాండ్ గా చేసుకున్నారు పండగ. మరి రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, పార్టీ పరిస్థితి ఏంటి, ఈ కొత్త సంవత్సరం ఎలా కలిసి వస్తుంది అని గుర్తు చేసుకున్నారు. పువ్వు గుర్తు పార్టీ ఆఫీస్ దగ్గర అయితే సినిమా యాత్రలతోని కళ కొట్టొచ్చినట్టు కనపడింది అనుకోండి. పూజలు పునస్కారాలు అన్ని బాగానే చేశారు. ఇక అటు గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు కూడా ఉగాది పండుగ బాగానే చేసుకున్నారు. షబ్బీర్ అలీ సారు, శ్రీధర్ బాబు సారు, ఎంఎస్ సత్యనారాయణ సారు అందరూ కూడా వచ్చారు. ఇందిరమ్మ భవన్ దగ్గర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు చేసుకున్నారు పండగ. అరే, ఎంఎస్ సత్యనారాయణ సార్ కూడా వచ్చాడు ఇక్కడికి. చిరంజీవి సార్ పక్కన కూర్చొని పచ్చడి తాగుతున్నాడు. అయ్యా, ఏంటి సారు పచ్చడి అంటే మొత్తం తాగాలి కదా, ఎందుకు సారు అట్టా గిడిచిపెట్టేస్తున్నావు? ఇక ఇటువైపు అయితే చంద్రాల సార్ పార్టీ వాళ్ళు కూడా ఏం తక్కువ చేయలేదు. నన్నప్పుడు నేను అక్క కూడా పక్కకే ఉంది. ఉగాది పేరు మీద అక్కడ కూడా సంబరాలు పంచాంగ శ్రవణాలు బాగానే అయ్యాయి.